ఎన్నికల ప్రచారం సందర్భంగా అస్వస్థతకు గురైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వడదెబ్బ కారణంగా విజయనగరం పర్యటనలో అస్వస్థతకు లోనైన పవన్ చికిత్స కోసం విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చేరారు. 4 గంటల పాటు వైద్య పరీక్షలు, చికిత్సల అనంతరం ఆరోగ్యం సాధారణ స్థితికి రావడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఒకరోజు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు వెల్లడించిన పార్టీ వర్గాలు ప్రచారానికి వెళ్లాలా లేదా అనే విషయంపై నేడు పవన్ స్పష్టతనిస్తారని తెలిపాయి. తీవ్రమైన ఎండ వల్ల మధ్యాహ్నం భోజనం చేయకపోవడం వల్ల డీహైడ్రేషన్కి గురయ్యారు. సో అందుకనే విజయవాడలో రీఫ్యూలింగ్కి హెలికాప్టర్ ఆగినప్పుడు డాక్టర్ని పిలిపించాల్సిన అవసరం వచ్చింది ఎయిర్పోర్ట్ దగ్గర. తదనంతరం డాక్టర్స్ ఆయన ఒకసారి హాస్పిటల్ తీసుకొచ్చి పూర్తి చెకప్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వాళ్ళు వెలుబుచ్చినప్పుడు విజయవాడలో ఆసుపత్రిలో ఈరోజు తీసుకొచ్చి అన్ని విధాలుగా మెడికల్ చెకప్స్ అన్నీ కూడా టెస్ట్ అన్నీ కూడా పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారు భగవంతుడి దయ వల్ల అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ నార్మల్. డీహైడ్రేషన్ ఎక్కువైంది కాబట్టి కొన్ని ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. ఫ్లూయిడ్స్ పూర్తయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని మీ అందరికి మళ్ళీ వివరిస్తాను.